Good morning, children. Welcome back to the class. As we are continuing our lesson adaptation in animals, lesson number 4. Today we'll continue same thing. Before that, everyone open the textbook. When I am explaining the lesson, you have to listen. And where I am reading, that you have to take a pencil and just keep there and go through it. Because you should know the spellings, know how to pronounce it. నేను చదివేటప్పుడు అక్కడ పెన్సిల్ పెట్టి వినండి మీరు దెన్ యూ ఏబుల్ టు ప్రొనౌన్స్ ఇట్ వీ హ్యావ్ స్టడీడ్ అబౌట్ ద టెరెస్ట్రియల్ యానిమల్స్ ద యానిమల్స్ దట్ లీవ్ ఆన్ ద ల్యాండ్ నెక్స్ట్ వీ హ్యావ్ లెర్న్ అబౌట్ ద అక్వాటిక్ యానిమల్స్ ద యానిమల్స్ దట్ లీవ్ అండర్ ద వాటర్ నెక్స్ట్ అబౌట్ ద aerial animals the animals that fly in the air next about the amphibians like frog that live both in water and on land next about the arboreal animals the animals that live on the trees like monkeys. So lot of knowledge we have gained in this chapter. ఈ లెసన్లో చాలా నేర్చుకున్నాం కదా మనం ఆర్బోరియల్ యానిమల్స్ అంటే ఏంటి ఏరియల్ యానిమల్స్ అంటే ఏంటి బర్డ్స్ ఏరియల్ యానిమల్స్ అంటే ఓన్లీ బర్డ్స్ amphibians and how does the they are having the feet webbed feet ఎలా ఉంటాయి ఫిష్కి what are the parts that help the fish to swim ఫిష్కి ఏముంటుంది గిల్స్ ఉంటాయి ఫ్లిప్పర్స్ ఉంటాయి వేల్స్కి లంగ్స్ ఉంటాయి బ్రీతింగ్ ఆర్గన్స్ ఏంటి దిస్ ఆల్ వీ హ్యావ్ లర్న్డ్ అండ్ స్పారో క్రో బ్యాట్ మస్కిటో ఈగిల్ హౌస్ ఫ్లై బటర్ఫ్లై ప్యారెట్ దీస్ ఆర్ ద ఏరియల్ యానిమల్స్ అండ్ బ్యాట్స్ ఆర్ not birds, they are mammals because they give birth to young one. Okay, right? Now about the adaptations for food. Now about the food we are going to learn in the animals. An animal may eat both plants or animals or even both. Animals అయితే ప్లాంట్స్ని తింటాయి లేదంటే ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్ తింటాయి లేదంటే రెండు తినేవి కూడా ఉన్నాయి. బేస్డ్ ఆన్ దర్ ఫుడ్ యానిమల్స్ దే ఆర్ డివైడెడ్ ఇంటూ గ్రూప్స్. అవి తినేదాన్ని బట్టి వాటిని గ్రూప్స్గా డివైడ్ చేశారు. Herbivores is the first group. Herbivores అంటే ఏంటి animals that eat plants are called herbivores. Very important మా ప్లాంట్స్ తినే వాటిని మాత్రమే herbivores అంటారు. They eat only plants. Example cow. Cow ఏమన్నా తింటుందా ఆకులు అలములే తింటుంది కదా సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ herbivores. Cows, goats and elephants are some herbivores. These are the examples. What are herbivores? The animals that eat plants are called herbivores. Example, cow, goat, elephants. Next, they have sharp teeth for biting the food. Biting అంటే బాగా కొరకడం. సో కొరకడానికి వాటికి ఏమున్నాయమ్మా షార్ప్ టీత్ అండ్ బ్రాడ్ ఫ్లాట్ టీత్. బ్రాడ్ అంటే వెడల్పుగా ఫ్లాట్గా దుడ్డుగా ఉండేవి సైడ్స్కి. గ్రైండింగ్ ద ఫుడ్ అంటే అన్నంని మనం మిక్సీలో వేసామనుకోండి ఏమవుతుంది గ్రైండర్లో చుట్టూరుగా తిరిగి పేస్ట్ అయిపోతుంది. అలా ఈ బ్రాడ్ ఫ్లాట్ టీత్ ఏం చేస్తాయి అవి తినే గ్రాస్ని బాగా పేస్ట్ లాగా చేయడానికి హెల్ప్ అవుతాయి అన్నమాట. దిస్ ఈజ్ బికాస్ హర్బివోర్స్ నీడ్ టు chew a lot before they swallow the food. సో హర్బివోర్స్ ఎప్పుడు కానీ ఫుడ్ని మింగే ముందు బాగా నమలాలి. చూ అంటే నమలడం CHEW చూయింగ్ మీన్స్ బాగా నమలడం. సో బిఫోర్ ఈటింగ్ ద ఫుడ్ హర్బివోర్స్ నీడ్ టు chew it properly. బాగా అవి నమిలి మింగాలి హర్బివోరస్ యానిమల్స్. నెక్స్ట్ అబౌట్ ద కార్నివోర్స్. animals that eat the flesh of other animals are called carnivores. Very important, very simple also. Animals that eat plants are called herbivores. Animals that eat flesh of other animals are called carnivores. వేరే యానిమల్స్ని చంపి వాటి ఫ్లెష్ తినడం. ఫ్లెష్ అంటే ఏంటి మన స్కిన్ లోపల ఏముంటుంది మజిల్ ఉంటుంది కదా ఆ మాంసంని ఫ్లెష్ అంటాం. ఓకే సో వేరే యానిమల్స్ని చంపి వాటి మాంసం తినే వాటిని కార్నివర్స్ అంటారు. లయన్స్, టైగర్స్, స్నేక్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ కార్నివర్స్. యస్ లుక్ అట్ దిస్ పిక్చర్ మా. లయన్, టైగర్, స్నేక్స్ ఏం చేస్తున్నాయి ఇక్కడ వేరే యానిమల్ చంపేసి తినేస్తున్నాయి కదా సో దీస్ ఆర్ కాల్డ్ కార్నివర్స్. దే హ్యావ్ వెరీ షార్ప్ టీత్ విచ్ హెల్ప్ దమ్ టు టేర్ ద ఫ్లెష్. సో దాన్ని చంపాలి తీసేసి తినాలి అంటే వాటికి ఏముండాలి పవర్ఫుల్ క్లాస్. అండ్ క్లాస్ అంటే ఇవి చేతులు పామ్స్. నెక్స్ట్ షార్ప్ టీత్. ఈ షార్ప్ టీత్తోని అవి వాటిని టేర్ చేసేసి బాగా కొరికేసి తినేస్తాయి. మీరు ఎప్పుడైనా చూసారా ఆంటీ మెడ దగ్గర పట్టుకొని కొరికేస్తాయి కదా లయన్స్ వేరే వాటిని. సో దానికి వాటికి షార్ప్ టీత్ ఉంది. క్లియర్. నెక్స్ట్ అబౌట్ ద omnivores. Animals that eat both plants and
యానిమల్స్ ఆర్ కాల్డ్ ఓమ్నివర్స్. ఏ అయితే యానిమల్ ప్లాంట్స్ని తింటుంది, మళ్ళీ ఫ్లెష్ ఆఫ్ అదర్ యానిమల్స్ తింటున్నాయో వాటిని ఓమ్నివర్స్ అంటారు. బియర్స్ అండ్ క్రోస్ ఆర్ సమ్ ఓమ్నివర్స్. హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో ఓమ్నివర్స్. మనం కూడా ఓమ్నివర్సే. వై? మనం ఏం తింటాం? బ్రింజాల్ తింటాం, లేడీస్ ఫింగర్ తింటాము, రిచ్ గార్డ్, బాటిల్ గార్డ్, లీఫీ వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అన్నీ తింటాం. ప్లస్ చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ అన్నీ తింటాం కదా. సో ప్లాంట్స్ని, యానిమల్స్ని తింటున్నాం, అందుకని మనల్ని ఓమ్నివోర్స్ అంటారు. అలాగే బియర్ అండ్ క్రోని కూడా ఓమ్నివోరస్ అంటారు. దే హ్యావ్ టీత్ దట్ ఆర్ సూటెడ్ టు ఈట్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఫుడ్. సో ఓమ్నివోరస్కి ఎలాంటి టీత్ ఉంటుంది? దే ఆర్ సూటెడ్ అంటే ప్లాంట్స్ని తినొచ్చు, అండ్ యానిమల్స్ని తినేలాగా మన టీత్ డిజైన్ చేయబడి ఉన్నాయి. క్లియర్? నెక్స్ట్, స్కావెంజర్స్. Scavengers help to keep the jungle clean. Did you know boxes are there no in your lessons? These are very important ma. Scavengers ఏం చేస్తాయి? జంగల్ని క్లీన్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. హౌ? స్కావెంజర్స్ అంటే ఏంటి? మన కాలనీలో డైలీ మార్నింగ్ మున్సిపల్ వాళ్ళు వచ్చేసి నీట్గా జిహెచ్ఎంసీ నుంచి వచ్చేసి క్లీన్ చేస్తారు కదా, గార్బేజ్ అంతా తీసుకెళ్తారు. దే క్లీన్ ద రోడ్స్. ఇస్ ఇట్ నాట్ లైక్ దట్? దే ఆర్ కీపింగ్ అవర్ సరౌండింగ్స్ క్లీన్. But in the forest, who will do all these things? No one will do, no? So, scavengers are the animals that keep the surroundings clean. How? Example, I'll tell you. If you have an open place beside your house, మీ ఇంటి పక్కన ఓపెన్ ప్లేస్ ఉంది, ఏం చేస్తాం మనం? విల్ త్రో సమ్ లెఫ్ట్ ఓవర్ ఫుడ్, నో? మిగిలిపోయిన అన్నము అలా పడేస్తూ ఉంటాం. సో వాట్ హ్యాపెన్స్? హూ విల్ ఈట్ దట్ వన్? క్రోస్. చనిపోయిన ర్యాట్స్ అలాంటివి ఉంటే కూడా క్రోస్ తినేస్తున్నాయి కదా. They will eat and they'll make the place clean. They will eat and they'll make the place clean, no? Yes. Animals that eat, that feed on the flesh of dead animals. చనిపోయిన వాటిని తినేవి స్కావెంజర్స్. ఏదైనా ర్యాట్ చనిపోయింది అనుకోండి, పక్కన పడేస్తే క్రో వచ్చి తినేస్తుంది. సో దీస్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ స్కావెంజర్స్. చనిపోయిన వాటిని తినేవి స్కావెంజర్స్. Vultures, hawks and hyenas are the examples of scavengers. సో ఫారెస్ట్లో ఏవైనా చనిపోయి అక్కడక్కడ పడి ఉంటే ఈ స్కావెంజర్స్ వాటిని తినేసి ఆ ప్లేస్ని క్లీన్గా చేస్తున్నాయి. సో ఇన్ దిస్ వే దే ఆర్ కీపింగ్ ద జంగల్ క్లీన్. నెక్స్ట్ అబౌట్ ద పారాసైట్స్. యానిమల్స్ దట్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫార్ దేర్ ఫుడ్ ఆర్ కాల్డ్ పారాసైట్స్. వాట్ ఆర్ పారాసైట్స్? యానిమల్స్ దట్ డిపెండ్ ఆన్ అదర్ ఆర్గానిజమ్స్ ఫర్ వాటి ఫుడ్ కోసం అవి వేరే వాటిపైన డిపెండ్ అయి ఉండే వాటిని పారాసైట్స్ అంటారు. These animals live inside the body of other organisms or even on it. Lice and leeches are creatures that suck the blood from the host. Example, lice. మన తలలో పేర్లు ఉంటాయి కదా, సో వాటికి ఫుడ్ అవసరం, అందుకని అవి ఎక్కడ ఉంటున్నాయి? మన తలలోనే ఉంటున్నాయి కదా. దట్ మీన్స్ దే ఆర్ లివింగ్ ఇన్ అవర్ బాడీ ఫార్ దేర్ ఫుడ్. దీస్ టైప్ ఆఫ్ యానిమల్స్ ఆర్ కాల్డ్ parasites. Leeches and lice, what they will do? They will suck the blood of the human. మన బాడీలో నుంచి బ్లడ్ని తీసుకుంటాయి. Hookworms, tapeworms, roundworms live inside the body of other animal and get their food. See here, leech, hookworm, roundworm, tapeworm. మన కడుపులో కూడా వామ్స్ ఉంటాయి కదా. చిన్నపిల్లలు సరిగ్గా బ్రష్ చేయకపోయినా, మట్టి తిన్నా కూడా మన కడుపులో వామ్స్ ఉంటాయి. అవి మన బ్లడ్ని తాగేస్తాయి. కొంతమంది ఏంటి స్లేట్ పెన్సిల్స్ తింటారు, బలపాలు తింటారు కదా, అలా తిన్న వాళ్ళ కడుపులో కూడా వామ్స్ ఉంటాయి. సో డోంట్ డూ లైక్ దిస్. క్లియర్? ద బైట్ ఆఫ్ ద లీచ్ ఈస్ పెయిన్లెస్. లీచ్ చూసారా? జెలిగా మూవీస్లో, అపరిచితుడు మూవీలో చూసారా? వాట్ డస్ ద హీరో విల్ డూ? హీ విల్ బ్రింగ్ ద లీచెస్ అండ్ హీల్ కీప్ ఆన్ దట్ పర్సన్. హీ విల్ లీవ్ ఇట్. హీ విల్ లీవ్ ఆల్ ద లీచెస్ ఆన్ హిస్ బాడీ. వాట్ ఇట్ విల్ డూ? ఇట్ విల్ సక్ ఆల్ ద బ్లడ్ అండ్ ఇట్ డస్ నాట్ హ్యావ్ ఎనీ పెయిన్. అది మన బాడీలో నుంచి బ్లడ్ అంతా తీసుకుంటుంటే మనకు పెయిన్ తెలియదు, బట్ ఇట్ విల్ టేక్ హోల్ బ్లడ్ ఫ్రమ్ అవర్ బాడీ. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ ద లీచ్. Now next, adaptations for protection. When I am reading, are you keeping your finger on the textbook, ma? Yes. Some animals like grasshoppers, chameleons, butterflies, frogs, leaf insects and stick insects can escape from their enemies because the color of the shape of the body blend with the surroundings. This is known as camouflage. So protection కోసం, వాటిని కాపాడుకోవడం కోసము ఏం చేస్తాయి? చెమిలియాన్స్. చెమిలియాన్స్ ఏంటి?
దే విల్ చేంజ్ దేర్ కలర్, దేర్ బాడీ కలర్. గ్రాస్లో ఉంటే గ్రాస్ కలర్లో ఉంటాయి, వుడ్ పైన ఉంటే వుడ్ కలర్లో ఉంటాయి. సో వుడ్ పైన ఉన్నప్పుడు ఎవరైనా వేరే యానిమల్ చంపడానికి వచ్చింది అనుకోండి, వుడ్ కలర్లో ఉంటే ఇది యానిమల్ కాదు అనేసి వెళ్ళిపోతాయి కదా. గ్రాస్లో ఉన్నప్పుడు గ్రాస్ కలర్లో ఉంటే ఇది యానిమల్ కాదు అనేసి వెళ్ళిపోతాయి. సో దాన్ని తను ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఇట్ ఈస్ చేంజింగ్ ఇట్స్ కలర్. ఇన్ ద సేమ్ వే బటర్ఫ్లైస్ ఆర్ ఆల్సో డిఫరెంట్ కలర్స్లో, అంత ఈజీగా దొరకవు మనకు బటర్ఫ్లైస్. లీఫ్ ఇన్సెక్ట్స్, ఆకుతేలు చూసారా, ఇట్ ఈస్ జస్ట్ లైక్ లీఫ్ ఓన్లీనో. ఆ లీఫ్ అనే అనుకుంటాం మనం, ఇన్సెక్ట్స్ అని అనుకోం కదా. గ్రాస్ ఆపర్స్ కూడా గ్రీన్ కలర్లో ఉండి చెట్ల పైన ఉంటాయి, రైట్. సో దే ఆర్ హ్యావింగ్ దేర్ ఓన్ బాడీ అండ్ దే protect themselves from the enemies. So these type of animals are called as camouflage. Camouflage అంటే ఏంటి? They blend themselves to protect from the enemies. Okay. This is because the color and the shape of the body. వాటి బాడీ షేప్స్, వాటి బాడీ కలర్ వాటిని ప్రొటెక్ట్ చేస్తున్నాయి. And this is known as camouflage. This is also very important point. Some animals like the deer and the zebra have very strong legs that help them to run away from danger. Deer and zebra. వాటికి ఏమి ఇచ్చాడు దేవుడు? బాగా స్పీడ్గా రన్ చేసేటువంటి స్ట్రాంగ్గా ఉండేటువంటి లెగ్స్ ఇచ్చాడు. దే ఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ ఇట్స్ కలర్ నో, బట్ బాడీ కలర్ బట్టి చేంజ్ చేసుకోలేవు కదా. సో దే ఆర్ హ్యావింగ్ డిఫరెంట్ వన్. సో బికాస్ ఆఫ్ దట్ వాట్ హ్యాపెన్? దే విల్ రన్ వెరీ ఫాస్ట్ అండ్ దే విల్ ఎస్కేప్ ఫ్రమ్ ద ఎనిమీస్. Do you know the World Animal Day is celebrated on each year on October 4th? October 4th రోజు వరల్డ్ యానిమల్ డే సెలబ్రేట్ చేసుకుంటారు. నెక్స్ట్, endangered animals. In spite of all the adaptations, animals are in danger. Many animals all over the world are now rare. ఇప్పుడు మనకి ఒకప్పుడు ఉన్న యానిమల్స్ మన వరల్డ్లో ఇప్పుడు లేవు. Some may soon disappear or become extinct from the earth. Do you know why? It is because people hunt animals for their needs. ఒకప్పుడు మన డైనోసార్స్ ఉండేవి అని తెలుసు. నో ఆర్ ఏబుల్ టు సీ డైనోసార్స్? నో. ద స్పీషీస్ ఆర్ ఎక్స్టింక్ట్, అంటే వాటి యొక్క బ్రీడ్ ఇంకా లేదు. సో అంటే నెక్స్ట్ ఇంకొక డైనోసార్ ఎగ్స్ కానీ ఏది లేదు, ఎక్స్టింక్ట్. స్పీసీస్ అంటే వాటికి సంబంధించిన లైఫ్, డైనోసార్స్ పిల్లలు కానివ్వండి, వాటి ఎగ్స్ కానివ్వండి, వాటికి సంబంధించిన ఫ్యామిలీ కానివ్వండి, ఇది లేదనమాట. ఇట్ ఈస్ బికాస్ పీపుల్ హంట్ యానిమల్స్. పీపుల్ ఏం చేస్తున్నారు? యానిమల్స్ని హంట్ చేసుకొని వాటి అవసరాలకు, వాళ్ళ అవసరాలకు వాడుకుంటున్నాం కదా మనం. మనకి లెదర్ బ్యాగ్స్ కావాలి, లెదర్ బెల్ట్స్ కావాలి అంటే యానిమల్స్ని చంపాల్సిందే. సో మన కంఫర్ట్ కోసం, మన లగ్జరియస్ లైఫ్ కోసం యానిమల్స్ని చంపుతున్నాం. సో ఇన్ ఫ్యూచర్ వీ మే నాట్ సీ ద యానిమల్స్ దట్ ఆర్ ప్రెజెంట్ నౌ. ఇప్పుడు మనం చూస్తున్న యానిమల్స్ ఇంకొన్ని మేబీ 20-30 yearsలో ఇంకొన్ని యానిమల్స్ చూడలేమేమో మనం. దే కట్ డౌన్ ఫారెస్ట్ అండ్ డిస్ట్రాయ్ ద హ్యాబిటట్స్ ఆఫ్ యానిమల్స్. Homes, farms, factories and power stations all give off wastes. So we are cutting the forest. Forest కూడా మనం కట్ చేస్తున్నాం బిల్డింగ్స్ కోసం, ఫ్యాక్టరీస్, పవర్ స్టేషన్స్, కరెంట్ కోసం, చాలా రకాలుగా మనం అన్నిటిని వాడుకుంటున్నాం. These get into the air, seep through the soil or even get into the rivers, lakes and oceans, thus threatening wildlife. సో ఫ్యాక్టరీస్ నుంచి వచ్చే వేస్టేజ్ అంతా రివర్లోకి వెళ్ళి మనకి వాటర్ సరిగ్గా రాదు. Here are some endangered animals like tiger, gorilla, giant panda. అంటే ఇవి ఎక్కువగా ఇంకా లేవు, తక్కువగా ఉన్నాయి. టైగర్, గొరిల్లా, జైంట్ పాండా. డైనోసార్స్ disappeared from the earth long ago. సో డైనోసార్స్ మనకి లేవు ఇప్పుడు. Do you know when an animal disappears from the earth completely and none of its kind is alive, it is said to be extinct. చెప్పాను కదా, డైనోసార్స్ ఎప్పుడో వెళ్ళిపోయింది మన ఎర్త్ పై నుంచి, మనకి ఇంకా దాని ఎగ్ కానీ ఫ్యామిలీ కానీ అనిపించట్లేదు. ఇలాంటి వాటిని ఎక్స్టింక్ట్ అంటారు. Polar bear, Asian elephant, chimpanzee. These are also endangered animals. ఇవి కూడా ఎక్కువగా మనకి ఫ్యూచర్లో కనపడవు అనమాట. People are now working hard to protect animals that are in danger, but it can work only if you all join hands to help. And you should live in ways that don't harm animal life. సో ఇప్పుడు మళ్ళీ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? ఈ యానిమల్స్ని ప్రొటెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. వీటిని ఎక్స్టెండ్ చేయడానికి వీలేదు. సో దానికి మనం ఆల్ ఆఫ్ us join our hands to protect the animals. Save animals, save our planet. Okay, right? Your homework is to write the fill in the blank. Take out page number 215. You have listened the lesson now. Then you have to write the answers also. Once again, just I'll go through it. The environment in which an animal lives is called its dash. Summer sleep of animals is called dash. Animals that live on land are called dash animals. Animals that depend on other animals for food are called dash. Animals that feed on the flesh of dead animals are called dash.
Winter sleep by animals is called dash. Animals that eat only the flesh of other animals are called dash. Dash eat both plants and animals. This is the homework mark. Please go through the lesson and write the homework. Thank you. Find out the answers from the textbook. Thank you, children.